హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగుండాలి. అందులో మేము కూడా బాగుండాలండి. ముందుగా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోనోళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ప్లీజ్ అండి మై ఛానల్ సపోర్ట్ చేయండి. ఈరోజుకి 17 రోజులనమాట నా ఆపరేషన్ జరిగి. అసలు ఏంటి ఇంత సడన్గా ఏంటి అనేది మళ్ళీ కొంచెం వివరంగా చెప్తానండి. అసలు ఏం జరిగిందంటే జనవరి 4న నేను చూసుకున్నాను అనమాట. గడ్డ కనిపించింది. అది నాకు చాలా భయం వేసిందండి. ఎందుకంటే క్యాన్సర్ గడ్డేమో అని చాలా అంటే చాలా భయం వేసింది. చాలా బాధపడ్డాను. ఇంట్లో మా వారికి చూపిస్తే ఆయన భయపడ్డాడు. సండే రోజు అనమాట. ఆ రోజు చర్చికి వెళ్ళొద్దామని చెప్పి చర్చికి వెళ్ళేసి వచ్చాను. అసలు చర్చిలో ఉన్నానే కానీ ఏడుపు ఆగలేదండి. భయం నాకు అసలే కొన్ని విషయాల్లో భయంగా ఉంటాను. నా భయం తగ్గట్టే నాకు కూడా అలానే జరుగుతుందనమాట. ఇంకా అలా జరిగింది. ఇంకా సోమవారం వెంటనే ఇంకా నేను హాస్పిటల్ చూపించుకోవడానికి వెళ్ళానండి. అక్కడ నేను ఒక్కదానే వెళ్ళానండి. ఆ రోజే మా వారు మళ్ళీ మార్కెట్కి వెళ్ళారు. ఏముండదులే అని నేను ఒక్కదానే వెళ్ళానమాట. పాపని స్కూల్ పంపించి కనీసం నేను అమ్మ వాళ్ళకు కూడా చెప్పలేదు. ఇలా వచ్చిందమ్మా అని చెప్పాను. అంటే ఏముండదులే నని భయపడమాకు అని అన్నారు. ఇంకా నేను హాస్పిటల్కి వెళ్తున్నాను, చూపించుకుంటున్నానని అమ్మ వాళ్ళకి కూడా నేను చెప్పలేదనమాట. సడన్గా వెళ్ళిపోయి మా వారికి కాల్ చేసి ఇలా వచ్చాను హాస్పిటల్కి అంటే, సార్ చూపించుకో, ఏదైనా ఉంటే ఫోన్ చేసి నేను వస్తానన్నాడు. ఇంక అక్కడ వెళ్తే వాళ్ళు చూసి ఆ గడ్డ కనిపిస్తుందమ్మా, ఒకసారి ల్యాబ్కి పంపించి టెస్టింగ్ ఉంటుంది అనమాట, అక్కడికి వెళ్దా చూపించుకో అమ్మ అని ల్యాబ్కి పంపించాను నన్ను. అక్కడ వాళ్ళు చూసి ల్యాబ్లో టెస్ట్ చేశారనమాట. అది క్యాన్సర్ గడ్డ, అసలు ఏ గడ్డ అని టెస్ట్ చేశారు. అప్పుడు మాత్రం వాళ్ళు చేసేటప్పుడు నీతో ఎవ్వరు రాలేదా అని అడిగారండి. నాకు చాలా బాధ వేసింది. ఇంకా అప్పుడు అంత నేను ఇంజెక్షన్ అన్న ట్యాబ్లెట్ అయినా నాకు చాలా అంటే చాలా భయం. ఆ టైంలో ఆ టెస్ట్ చేయించుకునేప్పటికి ఇంకా భయం వేసింది, చాలా బాధ వేసింది అనమాట. ఆ తర్వాత రిపోర్ట్లకి కొంచెం టైం పట్టింది. ఇంకా ఈవినింగ్కి పాపని తీసుకుని మళ్ళీ హాస్పిటల్కి వెళ్ళాను. పాప చెయ్యి కట్టి పట్టుకొనే ఉన్నానండి. ఏం చెప్తారా ఏంటా అని నిజంగా చాలా భయం వేసింది. తర్వాత తెలిసిందంటే భయపడిన అవసరం లేదమ్మా, ఆ గడ్డ అయితే కాదు, నార్మల్గా వచ్చింది. చేయించుకుంటే ఆపరేషన్ ఎంత తొందరగా చేయించుకుంటే అంత మంచిదమ్మా, లేట్ చేయొద్దు అన్నారు. ఇంకా అప్పుడు నేను అమ్మ వాళ్ళకి కాల్ చేసి ఇలా జరిగిందమ్మా అని అన్నాను. ఇంకా అమ్మ వాళ్ళు సార్ చేయించేసుకుంటామంటే చేయించుకుంటానంటే ఏమంటే మంగళవారమే వాళ్ళు ఏమన్నారంటే, నువ్వు ఎప్పుడైనా ఆపరేషన్ చేయించుకున్న ముందు ఫస్ట్ కొన్ని టెస్ట్లు ఇచ్చారనమాట, షుగర్ టెస్ట్ అవన్నీ. అవి చేయించుకున్న తర్వాత నా దగ్గరికి వస్తే ఆ తర్వాత ఈవినింగ్ నేను చేస్తానమ్మా ఆపరేషన్ అన్నారు. ఇంకా నేను మంగళవారం ఉదయాన్నే వెళ్ళి మా వారు ఇంకా ఆ రోజు సెలవు పెట్టేశాడనమాట. ఇంకా బ్లడ్ టెస్ట్ అన్ని చేయించుకొని మన హాస్పిటల్కి రిపోర్ట్స్ ఇచ్చి మళ్ళీ సాయంత్రం ఆపరేషన్ అనమాట. సాయంత్రం కూడా 5:30కి రమ్మన్నారు. ఇంకా అప్పుడు వెళ్ళాను. అమ్మ వచ్చేస్తానందండి మండే రోజు నైటే. ఇంకా వద్దులేమో ఆపరేషన్ టైంకి వద్దుగాలే అని చెప్పి అమ్మ నాకు చెప్పాను. నేను మా వారు పాప వెళ్ళిన తర్వాత హాస్పిటల్కి వెళ్ళిన ఒక పావుగంటకి వాళ్ళు థియేటర్కి తీసుకెళ్ళిపోయారు. అప్పటికి అమ్మ వాళ్ళు రాలేదు. ఇంకా ఆ టైంలో నాకు చాలా భయం వేసిందండి. ఫస్ట్ టైం అట్లా ఆ థియేటర్లోకి వెళ్ళి చూసేప్పటికి ఇంకా భయం వేసింది నాకు. ఇంకా తప్పదు కదండి, చేయించుకోవాలి కదా. ఫైనల్గా దేవుడి కృపను బట్టి ఆపరేషన్ సక్సెస్ అయింది. ఇంకా రెస్ట్ తీసుకోమన్నారు. అమ్మ కొన్ని రోజులు ఉంది, మా చుట్టాలు నా బంధువులు ఉన్నారు కొన్ని రోజులు, ఇంకా అలా ఉన్నారండి. ఇంకా అన్ని రోజులు ఉండం కదా. అమ్మ అయితే రమ్మంటుంది నన్ను, కానీ అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళటానికి నాకు ఎందుకో ఇష్టం ఉండదు అంటే ఏం లేదండి, ఇక్కడ ఒంటరిగా అలవాటు అయిపోయి అక్కడికి వెళ్ళి ఉండాలన్నా ఎవరింట్లో వాళ్ళంటూ కొంచెం ఫ్రీ అనిపించింది కదా, అంతేనండి. అమ్మ వాళ్ళు రమ్మంటేనే వెళ్ళట్లేదు. చూడాలి, వెళ్ళాలి అనుకుంటున్నానా లేదని చెప్తాను. నిజంగా చాలా భయం వేసిందండి. నిజంగా నా కోసం ప్రేర్ చేయమని చెప్పాను. చేసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్స్ అండి. కానీ ఈ ఆపరేషన్ చేసిన తర్వాత కూడా కొన్ని నీరసం, బలహీనత, యాంటీబయాటిక్స్ ఇచ్చారు కదా,
అవి నాకు పడక గ్యాస్ ఫామ్ అయ్యి ఫుడ్ పాయిజన్ అయ్యి మన సండే రోజు ఫుడ్ పాయిజన్ అయిపోయి క్యాన్లు పెట్టించుకొని ఇది ఇప్పటికీ ఇట్లా ఉందండి. ఇలా అదిగోండి ఇది అలా అన్నమాట. ఈరోజు కూడా ఇంకా అలా జరుగుతూ వచ్చిందండి. నా ఆపరేషన్ ఇలా జరిగింది. నిజంగా అది క్యాన్సర్ అయితే ఎట్లా అనేది చాలా అంటే భయం వేసింది నాకు. అలా అయిందండి. ఎందుకంటే నాకంటూ బంధువులు అంటే తక్కువ. అత్తగారి తరపునైనా కానీ అమ్మ వాళ్ళ తరపున అందరూ ఉన్నారండి. అత్తగారి తరపున చాలా తక్కువ అనమాట. ఇంకా నేను ఎక్కువగా బాధపడింది మా హస్బెండ్ గురించి, పాప గురించే. అట్లాంటి భయం అనమాట నాకు. నేనేమైపోతే వీళ్ళ పరిస్థితి ఏంటి అనే ఒక భయం అనమాట నాకు ఎక్కువ అనమాట. ఫైనల్గా దేవుడు క్షేమం ఇచ్చాడండి. ఇదండి ఈ చిన్న వీడియో తీస్తున్నాను. ప్లీజ్ అండి నా ఛానల్ సపోర్ట్ చేయండి. ప్లీజ్ మా ఛానల్ సపోర్ట్ చేయండి. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి అండి. ప్లీజ్ అండి నన్ను సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాను. నెక్స్ట్ వీడియోలో ఒక విషయం చెప్తానండి. అదేంటో రేపు చెప్తాను. చూస్తూ ఉండండి. బాయ్ అండి.